కంటి చూపుతో భయపెట్టారు, వెటకారంతో వెక్కిరించేవారు, తెలంగాణ యాసలో డైలాగులు చెప్తూ నవ్వించారు. రోజుకి 20 గంటలు పనిచేసేవారు. ఒక్క మాటలో చెప్పాలంటే ఈ దునియాలో కోటాగారు లాంటి నటుడే లేడు అని నిరూపించుకున్నారు. ఊహించిన దానికంటే 1000 రెట్ల అభిమానం, వందలాది సినిమాలు చేసి సంపాదించిన కోట్లాది ఆస్తి. అయినా కోటాగారి మనసు సంతోషంగా లేదు. పైగా గుండెలోని దుఃఖం తనను వెంటాడుతూనే ఉండేది. కారణం కొడుకుని కోల్పోవడం. 2010 జూన్ 21న రోడ్డు ప్రమాదంలో కోటాగారి కుమారుడు ఆంజనేయ ప్రసాద్ మరణించారు. తనకు తలకొరివి పెట్టాల్సిన కొడుక్కి తానే అంత్యక్రియలు చేసి రావడంతో తల్లడిల్లిపోయాడు. ఆ బాధ నుంచి బయటపడ్డారా అని అడిగినప్పుడు మర్చిపోవడానికి ఇదేమన్నా జ్ఞాపకమా? జీవితం ఎలా మర్చిపోతాను? ఓ నిట్టూర్పు విడిచారు. కానీ నటనలో బిజీగా ఉండటం వల్ల ఆ బాధను ఎంతో కొంత తట్టుకోగలిగాను అని అనేవారు. ఇదొక్కటే కాదు, ఆయన జీవితంలో కష్టాలకు కొదవలేదని కోటాగారి మాటల్లోనే తెలిసింది. గతంలో ఓ ఇంటర్వ్యూలో కోట శ్రీనివాసరావు గారు మాట్లాడుతూ తనకి 1968లో రుక్మిణితో పెళ్ళయిందని, తన భార్య డెలివరీ అయినప్పుడు ఓ విషాదం చోటు చేసుకుందని, భార్య తల్లి చనిపోవడంతో తన భార్యకు చిన్నగా షాక్ లాంటిది వచ్చిందని, దాన్ని తనను గమనించుకోలేకపోయాడని, ఆ తర్వాత సైకియాట్రిక్ పేషెంట్గా మారిపోయిందని, అలా 30 ఏళ్ల పాటు తనెవరో కూడా గుర్తుపట్టలేదు. అలా కోటాగారిని తిట్టినా ఓర్పుగా సహించారట. ఎందుకంటే తను కోటాగారి భార్య. ఈ విషయం తన క్లోజ్గా ఉండేవారికి మాత్రమే తెలుసట, మరెవ్వరికీ చెప్పుకోలేదట. ఇకపోతే తన రెండో కూతురు ఎంకామ్ చదివింది. ఎప్పుడూ రిక్షా ఎక్కలేదు. విజయవాడలో బంధువులతో కలిసి రిక్షా ఎక్కింది. ఎదురుగా బ్రేకులు ఫెయిల్ అయిన లారీ రిక్షాను గుద్దింది. ఆ ప్రమాదంలో కొందరు చనిపోగా తన కూతురికి కాలు పోయింది, ప్రాణాలతో బయటపడింది. అలా బ్యాంక్లో ఎవరి దగ్గరైతే గుమస్తాగా పనిచేశారో ఆయనకే తను వియ్యంకుడయ్యాడు. అలా తన కూతురి జీవితం బాగుపడిందని సంతోషించేలోపే తన కుమారుడు చనిపోయాడు. అలా ఆ భగవంతుడు ఎంత పేరిచ్చాడో అన్ని కష్టాలనిచ్చాడు. ఇవన్నీ గుర్తు చేసుకొని అప్పుడప్పుడు ఇంట్లో కూర్చొని ఏడుస్తూ ఉంటారని కోటా గారు ఎమోషనల్ అయ్యారు. అయితే కోట శ్రీనివాసులు గారు జూలై 13న అనారోగ్యంతో కన్నుమూశారు. సో ఫ్రెండ్స్, విన్నారు కదా. మరొకసారి మర్చిపోయి ఉంటే మన విశ్వ రివ్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేసి కమెంట్ చేయండి ప్లీజ్.